సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహానికి వెళ్లిన ఆయన విద్యార్థులతో కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన బొల్లం మల్లయ్య యాదవ్ కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాదని, పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి ఎంతో మంది ప్రముఖులు ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, డిఫరెంట్ ఫీల్డ్స్. అబ్దుల్ కలాం గురించి మీరు చదువుకుంటారు కదా, అంబేద్కర్ గురించి చదువుకుంటారు కదా. అంబేద్కర్ చదువుకోవడానికి ప్రాధాన్యత, ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రాధాన్యత అంటే చదువుకోవడానికే ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే ఎట్లాగో అనారోగ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మామూలు ఎట్లా దానికోసం పుస్తకాలు ఇవాళ మనకంటే ముందు తరాలు అన్ని రెడీమేడ్గా మనకు అందించిపోయింది. మన తల్లిదండ్రులు ఎట్లయితే ఫెసిలిటీ తీసుకున్నాం, మా పిల్లలకి ఇబ్బంది కావాలి. అట్లా ఈ దేశంలో పుట్టిన చాలా మందిని మహానుభావులు దేశం కోసం త్యాగం చేసి ట్రైన్ కనిపెట్టారు, ఒకళ్ళు బల్బు కనిపెట్టారు, ఒకళ్ళు ఇంకోటి కనిపెట్టారు. మేము 8th, 9th, 10th నేను చెప్పుకోలేదు.